ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మహాశివరాత్రి సెలవులు ప్రకటన, ఆనందంలో ప్రజలు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం ఉంది. వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ మార్పులను సమయానుసారంగా మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఈ శివరాత్రికి ప్రభుత్వం సెలవులను అయితే ప్రకటించబోతుంది. 2 రోజులు సెలవులు ఇవ్వాలని ఊహాగానాలు, అదేవిధంగా డిమాండ్లు కూడా వస్తున్నాయి. శివరాత్రి రోజున ఒక్క పొద్దు కారణంగా శివరాత్రి రోజు, అదేవిధంగా శివరాత్రి తర్వాత నెక్స్ట్ డే కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి సూచనలు అయితే చేయడం జరుగుతుంది. తద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రోజులు సెలవులు ప్రకటించాలని పేర్కొనడం అనేది జరుగుతుంది. ఈ 2 రోజులు కూడా విద్యార్థులకు, అదేవిధంగా ఉద్యోగులకు, అదేవిధంగా అన్ని ప్రైవేట్ అనగా కార్పొరేట్ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ కూడా వర్తించే విధంగా మార్పులు తీసుకొని రావాలని కోరుతున్నారు. మరి మహాశివరాత్రికి 2 రోజులు సెలవులు ఇస్తే ఓకేనా, లేక 3 రోజులు సెలవులు కావాలా అనేది కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేయండి.